నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డ్రైవ్. తెలుగు రాష్ట్రాల్లో కరువు కోరలు చాస్తోంది. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులు చూస్తే రాబోయే రోజుల్లో కరువు రెండు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని బాగా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే నమోదవ్వాల్సిన దానికంటే తక్కువగా వర్షపాతం నమోదవడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు రోజురోజుకి అడుగంటిపోతున్న భూగర్భ జలాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. జీవనదుల్లో నీరు కనిపించడం లేదు. చెరువుల్లో ఎటు చూసినా బీటలు వారిన నేలే దర్శనమిస్తోంది. పొలాల్లో పంపు సెట్ల నుంచి నీరు రాక, సాగుకు చెరువుల్లో నీరు కానరాక అన్నదాతకు దిక్కుతోచని స్థితి తలెత్తుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలు మేడిపండు మాత్రమేనని కరువు ఛాయలు మనకి చాటి చెప్తున్నాయి. ఇది నేతల పొంతన లేని లెక్కలు, పొసగని ప్రకటనలు, సమృద్ధిగా పంటలు పండాయని, సాగు తాగునీటికి కొదవే లేదని చేస్తున్న హామీలు నేతి బీరకాయలో నెయ్యి చందానే మారిపోయాయి. ఇదే ఇవాల్టి స్పెషల్ డ్రైవ్లో డిస్కషన్. ఈ కరువుకు సంబంధించి మనతో మాట్లాడటానికి డాక్టర్ జీవానంద రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. ప్రపంచ వాతావరణ సంస్థకు ముఖ్య సాంకేతిక సలహాదారుగా వారు పనిచేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆహార సంస్థ కూడా ప్రముఖ సలహాదారుగా ఉన్నారు మొన్నటి వరకు. అదేవిధంగా డాక్టర్ పి భాస్కర్ రావు గారు లోక్సత్తా రైతు విభాగం కార్యదర్శిగా ఉన్నారు. అసలు మనం ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. భారత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇప్పటికి కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి సామాన్యుడు కూడా, రైతన్నలు కూడా ఇంకా సాగునీటి సమస్యకు సంబంధించి, నీటికి సంబంధించి ఇక్కట్లు పడుతూనే ఉన్నాడు. అసలు ఎందుకు ఈ పరిస్థితి మనకు దాపురించింది? రాజకీయ పార్టీలు ఒక పక్కన అన్ని ప్రకటనలు చేస్తున్నాయి. లక్షల ఎకరాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని. ఈ డబ్బంతా ఎడిపోతోంది. ఇలాగే నీరు సముద్రంలో కలిసినట్టుగా ఆ రాజకీయ నేతల జేబుల్లోకి వెళుతోందా? అసలు ఎక్కడుంది లోపం? ఎక్కడి నుంచి మార్పులు తీసుకొని రావాలి? దీంతో మనకి ఎక్స్పర్ట్స్ మనతో ఉన్నారు. మన స్టూడియోలో వారితో మాట్లాడదాం. భాస్కర్ రావు, మీరు చెప్పండి, అసలు కరువు పరిస్థితి ఏంటి? అసలు ఎలా పడుతుంది? కారణాలు ఏంటి? దీనికి కారకులు ఎవరు? ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు 347 మండలాల్లో కరువు ఉన్నట్టుగా డిక్లరేషన్ వచ్చింది, ప్రకటనలు వచ్చాయి. అట్లాగే 9 జిల్లాల్లో 32% వర్షపాతం తగ్గినట్టుగా నమోదైంది. అట్లాగే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు సుమారు 150 మండలాల్లో 150 మండలాల్లో కరువు ఉన్నట్టుగా డిక్లేర్ చేశారు. దాని తగ్గొచ్చి ఇప్పుడు పర్సంటేజ్ అనేది ఎంత తగ్గిందని మన దగ్గర లేదు, కానీ మొత్తానికి కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి సార్ కరువు మండలాలు గుర్తించిన ప్రభుత్వం విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలో 80 కరువు మండలాలు ఉన్నట్టుగా గుర్తించింది. అన్ని రాయలసీమ, మొత్తం రాయలసీమ జిల్లాలన్నీ కూడా కరువు మండలాల కింద డిక్లేర్ 54 మండలాలు తీవ్ర కరువు ఉంది. 26 కరువు మండలాలుగా గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెల్లడించింది. అయినా కరువు నివారణ చర్యలు మాత్రం చేపట్టడం లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రధానంగా చూసుకుంటే పోలవరం తీసుకొచ్చేసాం, పట్టిసీమ తీసుకొచ్చాం, రాయలసీమ అంతా సస్యశ్యామలం చేసేసాం. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే ప్రధానంగా ఉంది. భాస్కర్ గారు చెప్పండి ఇప్పుడు. అయితే ఇది వాళ్ళు ఉన్నటువంటి వాస్తవం అన్నమాట. ఎన్ని మండలాల్లో కరువు డిక్లేర్ అయింది, ఎంత వర్షపాతం వచ్చింది అనేది మనకి తెలుస్తుంది. అయితే ఇవాళ రాయలసీమ అనేది ఎప్పుడు కూడా కరువు అనేది ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటానే ఉంది. అసలు బాగా వర్షాలు పడ్డటువంటి రోజుల్లో కూడాను కొన్ని జిల్లాల్లో, కొన్ని మండలాల్లో వర్షం పడినటువంటి సందర్భాలు ఉంటానే ఉంటాయి. బాగా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఎక్కడో చోట ఏదో రకమైనటువంటి దీంతో వస్తుంది. అయితే ఇప్పుడు మనకి 700 నుంచి 900 మిల్లీమీటర్లు వర్షం పడితే మనకి నార్మల్ రెయిన్ఫాల్ అని చెప్పి మనం ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. అటువంటిది వాళ్ళు ఎంత పర్సెంటేజ్ తగ్గితే ఆ పర్సెంటేజ్ తగ్గిన దాన్ని బట్టి మనము కరువు ఏ శాతం ఉంది, ఎంత ఉంది, అట్లాగే ఏరియాలు, ప్రదేశాలు దానికి ఉంటుంది. అవన్నీ కూడా మనకు కరెక్ట్గా డిక్లేర్ కావాలంటే నవంబర్, డిసెంబర్ వరకు టైం పడుతుంది. నవంబర్లో తప్ప వాళ్ళు కరెక్ట్గా అసెస్ చేసి ఈ కరువు మండలాలని చెప్పలేనటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు దీని మీద ఒక యాక్షన్ ప్లాన్స్, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఇందులో ఈ కరువులో వచ్చినటువంటి ఆ తగ్గినటువంటి వర్షపాతాన్ని బట్టి దీంట్లో కూడా 3 రకాలైనటువంటి ఇవి ఉంటాయి. ఒకటేమో ఎకనామికల్గా నష్టం ఎంత జరుగుతుంది అనేది ఒకటి వస్తుంది. 2 ఎన్విరాన్మెంటల్గా ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుంది అనేది అక్కడ ఉంటుంది. 3వది ఏందేమో సోషల్ అందరి మీద ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుంది అనేది ఈ సామాజిక పరంగా ఏ రకమైన, అంటే ఒక కరువు అనేది వస్తే
3 కోణాల్లో మనం చూసి ఆలోచించి వాళ్ళు దానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఈ ప్రతిపాదనలన్నీ కూడా చేస్తారు. దాని దగ్గర సంబంధించినటువంటి వాళ్ళు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఇంతవరకు కూడాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం వచ్చినట్టుగా మనకు తెలియట్లేదు. గత 4 నెలలుగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ హడావిడిలో ఎక్కడ ఏం జరిగిందనేది ఏ పేపర్లో కానీ ఏ టీవీల్లో కానీ ఎక్కడా కూడా ఇవాళ మనంగా తెలుసుకొని దీని మీద డిస్కస్ చేయాలంటే ఎక్కడా లేదు. అట్లాగే మనం ఏదైనా దీంట్లోకి వెళ్ళి చూసినా కానీ మనకు కావాల్సిన డేటా అయితే దొరకట్లేదు. అయితే ఇక్కడ మనము ఎవరు చెప్పినప్పటికి కూడాను ఏ ప్రభుత్వం చెప్పినా ఇక్కడ చెప్పినా అక్కడ చెప్పినా కేంద్ర ప్రభుత్వం చెప్పినా వాళ్ళు 5 రూపాయలు పనిచేసి 50 రూపాయలు పనిచేసామనే మాట వాస్తవం. దీంట్లో ఎక్కడ దీన్ని ఎవరు కాదని లేదు. రేపు ఇంకొక ఆయన వచ్చినదే చెప్తాడు, ఇంకొక ఆయన వచ్చినదే చెప్తాడు. ఇది ఫ్యాక్ట్. అట్లాగే ప్రజలు కూడా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎంతవరకు జరిగిందో ఎస్ఎస్ చేయగలిగిన పరిస్థితిలో కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళు చెప్పినవి వాస్తవాలు కాదు, అసలు చేయకుండా కూడా లేరు. అయితే వాళ్ళు చేసే క్లెయిమ్లో ఎప్పుడైతే గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నామంటున్నారు పట్టిసీమ ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం నుంచి కొంత డైవర్షన్ జరిగిన మాట వాస్తవం. కొంత నీరు కొన్ని జిల్లాలకి ముఖ్యంగా అనంతపూర్లో కానీ కడపలో కానీ కొన్ని ప్రాంతాలకి చెరువులు నింపడము, ఆ నింపడం అంటే లేటు ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ డిసెంబర్ ఎన్నికలకు ముందు వచ్చినటువంటివి. అవి ఎన్నికల కోసం తెచ్చారా లేకపోతే ఏం చేసినా అది ఎన్నికల ప్రయోజనాల కోసమని అందరికీ తెలిసింది. అది మనం చెప్పక్కర్లేదు. సరే ఏం చేసినా ఏ ప్రయోజనం కోసం చేసినా కానీ కాలువ దవ్వారు, నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు కాబట్టి వచ్చే సంవత్సరం వస్తాయి. ఇంతకాలం మనం నష్టపోయిన గత 60-70 సంవత్సరాలుగా కరువు కోరలో చిక్కుకొని నష్టపోతున్నటువంటి వాళ్ళు ఇవాళ నీళ్ళు వచ్చాయి కాబట్టి కనీసం వచ్చే సంవత్సరం నుంచి అన్న మనకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేటువంటి అక్కడికి వస్తుందన్నమాట. అది ఇక్కడ జరిగినటువంటిది. అట్లాగే తెలంగాణలో కూడా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు దానికింత కొంత ఏరియాని కాళేశ్వరం ప్రాజెక్టు డైరెక్ట్గా ఇవాళ బెనిఫిట్స్ రాలేదు, కానీ కలకుర్తి ప్రాజెక్ట్స్ కానీ పైన ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని ఏరియాల్లో నీళ్లు రావటము, ఆ ఏరియాల్లో కొంత పంటలు పండటము, మొత్తానికైతే కొంత జరుగుతూ ఉంది. ఏదైనా సరే వాటి ఫలితాలు రావాలంటే ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం నుంచి వస్తాయి తప్ప ఈ సంవత్సరం వరకు రాలేదు. ఇప్పటికైనా వస్తాయా లేకపోతే మళ్ళీ వచ్చే 2024 ఎలక్షన్ వరకు ముందు 2 నెలల ముందు అట్లా లేదులేండి. ఎందుకంటే ఒకసారి డాక్టర్ జీవానంద రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. జీవానంద రెడ్డి గారు, మీరు ప్రపంచ వాతావరణ సంస్థకు ముఖ్య సాంకేతిక సలహాదారుగా మీరు చేసి ఉన్నారు. జెనీవా వెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాలను ఎలా కాపాడుకోవాలి, ఎన్నో విలువైనటువంటి యొక్క మీ సేవల్ని ప్రపంచ దేశాలు కూడా మీ యొక్క సలహాలు సూచనలు స్వీకరించాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ ఫెయిల్యూర్, సిస్టంలో ఎక్కడ ఫెయిల్యూర్ ఉంది అంటే కేవలం రాజకీయ కోణంలో ఫెయిల్ అవుతున్నామా లేకపోతే నిజంగా సఫిషియెంట్ ఫండ్స్ లేవా, ఇది ఏ కోణంలో మనం చూడాలి? ఎందుకు ఈ కరువు ఇలా తాండవిస్తుందంటే ఎందుకంటే మొట్టమొదటి వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్కి ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓకే, అది వర్షాపాతం మొదలుపెట్టినప్పటి నుంచి మనం కంటిన్యూస్గా అది ఏంటి పరిస్థితి అని అకౌంట్ చేసుకుంటూ దానికి సరిపోయిన ప్రణాళికలు తయారు చేసుకొని రైతులకు ఏమన్నా చేద్దామని కాకుండా వెయిట్ చేయటం, కరువు వచ్చిందనో లేకపోతే ఫ్లడ్స్ వచ్చినాయనో అప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇంత అడగటం, వాళ్ళు దాంట్లో 10% ఇవ్వటం, ఇది జరిగేది ప్రతి సంవత్సరం ఇదే. అలా కాదు, యాక్చువల్గా వర్షపాతం ముఖ్యంగా మనకి ఇరిగేషన్ కానీ మెట్ట వ్యవసాయానికి కానీ కావాల్సింది వర్షపాతం. సాయిల్ వేరు, ఆ సాయిల్ పక్కన పెట్టిన ఇది వేరియబుల్, అదైతే స్టాటిక్ ల్యాండ్ అనేది. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి వర్షపాతం. ఇప్పుడు మనకు ఆల్ ఇండియా లెవెల్లో చూసుకున్నట్టయితే మీకు 1871 నుంచి 1871 నుంచి ఇప్పుడు 2014-15 వరకు మీరు చూడండి. ఇది మీదైతే అప్ డౌన్లో ఒక పీరియడ్లో మంచి వర్షాలు వస్తే ఇంకొక పీరియడ్లో పూర్ రైన్స్. ఇది కంటిన్యూటీగా సైకిలిక్ వేరియేషన్. 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు, నెక్స్ట్ 30 years పూర్ రైన్స్. అలాగనే మనకు తెలుగు రాష్ట్రాలకు వస్తే మనకు 2 మాన్సూన్లు ఉన్నాయి. సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ మాన్సూన్. నార్త్ ఈస్ట్ మాన్సూన్లో సైక్లోనిక్ యాక్టివిటీ బే ఆఫ్ బెంగాల్లో. వీటి వలన ఈ సిస్టమ్ దాంట్లో పనిచేయదు. మనకేంటంటే 132 సంవత్సరాలు ఉంది అది వలయం. ఇది 60 సంవత్సరాలు అయితే అది 132 సంవత్సరాలలో ఇది 66 సంవత్సరాలలో మేజర్ పార్ట్ డ్రౌట్స్
1934కు ముందు. ఓకే. బెంగళూరులో 1876లో సివియర్ డ్రౌట్ వస్తే బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఒక బొమ్మ వేశారు, వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అప్పుడు ఉన్నారనేది. సో బ్రిటిష్ పాలన నాటి నుంచే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. దాని గురించి అసలు వాళ్ళు అప్పుడు చర్యలు తీసుకున్నారా? మన ప్రభుత్వాలతో పోల్చుకుంటే వాళ్ళు ఏమన్నా రక్షణాత్మక చర్యలు చేపట్టారు? వాళ్ళు మానిటర్ చేసేవాళ్ళు, దట్స్ ఆల్, అంతే. మానిటర్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి లాభం. ఆ మానిటర్ చేయటం అనేది వాళ్ళ లాభాల కొరకు చేస్తున్నారు. ఓకే, వాళ్ళ బిజినెస్ పర్పస్ కోసం ఏది చేసినా మనకు రైతులకు ఉపయోగపడింది. ఇప్పుడు ఈ 76 అనేది ఇది లోయెస్ట్ రెయిన్ఫాల్. ఓకే. ఈ రెయిన్ఫాల్కు కృష్ణా నదిలో వాటర్ ఫ్లో సేమ్ ప్యాటర్న్. అచ్చా. ఆ వర్షం తగ్గినప్పుడు ఈ ఫ్లో కూడా తగ్గిపోతుంది, అంటే ఇరిగేషన్ కూడా తగ్గిపోతుంది. అది మనం అది అర్థం చేసుకోకుండా వర్షం తగ్గింది, మనకు ఒక డ్రౌట్ వచ్చింది ఈ సంవత్సరం మనకి ఇదని ముందు ప్లాన్ చేయి. ఈ పీరియడ్లో మెజారిటీ ఇయర్స్ కరువులు రావడానికి ఆస్కారం ఉంది, దీనికి ఏం ప్రణాళికలు మనకు కావాలి. ఈ ప్రణాళికలకు సంబంధించి ప్రభుత్వాలు సరైన యాక్షన్ ప్లాన్ తీసుకోవట్లేదు అంటారా? తాత్కాలిక ప్రయోజనాల కోసం వచ్చే కేంద్ర నిధుల కోసం వెంపర్లాడుతున్నాయి. అదే చేసేది వాళ్ళు. సో మీరు కరెక్ట్ గా రిపోర్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కదా, ఎందుకంటే ఒకటి ఇప్పుడు మేము బచావత్ ట్రిబ్యునల్ కూడా ఒకటి వచ్చింది కదా. చెప్తా, అదే బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. అవును, బచావత్ ట్రిబ్యునల్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. అవునా? కృష్ణాకి అయితేనేమి, గోదావరికి అయితేనేమి. ఏమని ఇచ్చారు వాళ్ళు అందులో? ఇప్పుడు మనకు కృష్ణా వాటర్లో మన అప్పుడు కంబైన్డ్ కాబట్టి అదేంటంటే వాళ్ళు ఉన్న వర్షపాతాన్ని లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి పెట్టి ప్రాబబిలిటీలో 75% అంటే 100 సంవత్సరాల్లో 75 సంవత్సరాలు వచ్చే వర్షం ఎంత అనేది పెట్టి ఆ అమౌంట్ను ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటకకు, మహారాష్ట్రకు పంచారు. మనకేమంటే 800 టీఎంసీలు, ఒక 11 టీఎంసీ ఏమిటంటే మళ్ళీ ఎన్నిక వచ్చిన నీళ్లు 811. మన బచావత్ ట్రిబ్యునల్లో ఏం చెప్పారు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవుతున్నాయి తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడు ఎలాగూ చేయలేదు, ఇప్పుడు రెండుగా విడిపోయినప్పుడు కూడా బచావత్ ట్రిబ్యునల్ అనేది ఉపయోగకరంగానే ఉంటుంది కదా. పోనీ అందులో ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? పోనీ తెలుగు రాష్ట్రాలకు ఏమైనా అన్యాయం జరుగుతుందా దానివల్ల ఏమన్నా? బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చి దాదాపు 30-40 ఇయర్స్ అవుతా ఉంది. 76 తర్వాత మళ్ళీ 2005లోనో 6లో రివ్యూ చేసి అమలు జరిపిన ప్రాజెక్ట్స్ యూటిలిటీ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కొత్తగా దాని మీద ఇవ్వమని చెప్పారు. అయితే ఆ 76లో ఇచ్చినప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ మనకు వచ్చి అసలు స్టేట్కి ఏదైనా సరే ఆదాయం ముందు కావాలి, వాళ్ళు ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్తోని వాళ్ళు పనిచేయాలి. 76 అంటే అప్పటికి 1960లో 62లో మొదలుపెట్టినటువంటి సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ప్రోగ్రెసివ్ స్టేజ్లో ఉన్నాయి. అవి అప్పట్లో 100-150 కోట్లే. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 100-150 కోట్లే. వాళ్ళకి ఇచ్చినటువంటి సంవత్సరానికి 10 కోట్లు బడ్జెట్ ఇచ్చేవాళ్ళు. 10 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు జీతాలకి వాటికి పోగా మిగిలిన దాంతోనే వాళ్ళు చేయవలసి వచ్చింది. దాంతో ఏంటంటే అవే దాదాపు ఒక 15-20 సంవత్సరాల దాదాపు సాగరు మొన్నటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఇది అయిపోయేటప్పటికల్లా మళ్ళీ సిల్ట్ అని, లేకపోతే సీపేజ్ అని, లేకపోతే గండ్లు పట్టమని, లేకపోతే రకరకాల సమస్యలు మళ్ళీ ఇది ప్రాజెక్ట్ కమెన్స్ అయిన తర్వాత వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి. మళ్ళీ వాటన్నిటిని వరల్డ్ బ్యాంక్ లోన్లని, ఏషియన్ బ్యాంక్ లోన్లని, కాలువ లైనింగ్లని, వెడల్పులని మళ్ళీ ఆ ప్రాజెక్ట్స్ మొన్నటి దాకా నడుస్తూనే ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడాను జరుగుతూనే ఉంది వర్క్స్. కాబట్టి ఏంటంటే వాళ్ళున్న లిమిటెడ్ రిసోర్సెస్లో న్యాయంగా చెప్పాలంటే 3 పెద్ద ప్రాజెక్ట్స్, శ్రీరామ్ సాగర్ కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, సాగర్ పెద్ద ప్రాజెక్ట్స్, ఇవి కాకుండా చిన్న జూరాల ఇటువంటి ప్రాజెక్ట్స్ చేశారు. చేయకుండా అయితే లేరు. కాకపోతే బచా వచ్చినటువంటి పూర్తి కోట ఏదైతే ఉందో మనకి దాన్ని ఆ రోజు వినియోగించుకునే స్థితిలో మనకున్న లిమిటెడ్ బడ్జెట్లో చేయలేకపోయారు. దాన్ని మనం ఫెయిల్యూర్ కంటే కూడాను అవ్వాలన్న పరిస్థితులు అంతకంటే చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంకా నయం ఇవాళ ఇంకోటి ఏంటంటే అవ్వాళ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లేవు. రెండే, డెవలప్మెంట్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇవే ఉన్నాయి తప్ప అంత వెల్ఫేర్ స్కీమ్స్ లేవు. ఇవన్నీ కూడా 1995 నుంచి లేకపోతే 85 నుంచి వచ్చినటువంటి స్కీములు. కాబట్టి ఏంటంటే ఆ రోజు ఉన్నంత వరకు వాళ్ళ లిమిటెడ్ బడ్జెట్లో వారికి పరిధి మించి వాళ్ళు పనిచేస్తారనే మనం ఆలోచన చేయాలి.
అది ఇక ఇప్పుడు మనకు అలొకేట్ చేశారు. ఓకే. చేసినప్పుడు ఆ 811 టీఎంసీలు ఎప్పుడు 20 సంవత్సరాలు 100 సంవత్సరాలలో 20 సంవత్సరాలు రావు, దానికంటే తక్కువ వస్తాయి. అందుకోసం వాళ్ళు ఏమన్నారంటే 150 టీఎంసీలు నాగార్జున సాగర్ శ్రీశైలంలో స్టోరేజ్ చేసుకుని మీకు తక్కువ వర్షాలు వచ్చినప్పుడు దీన్ని వాడుకోమన్నారు. ఓకే. కానీ మనం అది చేయలే. ఎందుకంటే రాజకీయం ఉన్న ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్లు నిండా ఉంటే ఇష్టారాజ్యంగా వాడుకోవటం, ఇష్టారాజ్యంగా పవర్ ప్రొడ్యూస్ చేసి పవర్ అమ్ముకోవటం, అది చేశారు. అది తప్పు. తర్వాత ఎవరు అడిగినా ఎవరు పట్టించుకుని డెడ్ స్టోరేజ్లో నీళ్లు వాడుకున్నారండి. 830 శ్రీశైలంలో ఉండాలి, 830 ఏంటి 8 కంటే కిందికి పోయి వాడుకున్నారు. 7 కంటే ఏమవుతుంది, నేర బారిపోయి వచ్చిన నీళ్ళన్నీ దాంట్లోకి పోయేవి. అవి అట్లా బోనిచ్చేస్తే ఈ మనకు సర్ప్లస్ వాటర్ ఉంది, అది మెయిన్. సర్ప్లస్ వాటర్ అంటే ఇప్పుడు 2130 టీఎంసీ 3 స్టేట్లో పంచితే దాని మీద ఎంత వర్షం వచ్చేదంతా మనం వాడుకోవచ్చు. మనం వాడుకోలే, అవేమి అవి చేసుకోవచ్చు. అవి ఎందుకు చేయలే? 10 ఏళ్ళు ఇప్పుడు నాయుడు ఉన్నప్పుడు 10 ఏళ్లలో వాటిని పట్టించుకోలేదు. సముద్రంలో కృష్ణా వాటర్ పోవట్లేదండి. అలమెట్టి కట్ట వరకు కృష్ణా వాటర్ వేస్ట్ అయింది. అలమెట్టి ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత డేటా ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఇప్పుడు అదే చెప్పేది, ఆల్మెట్టి డ్యామ్ రానంత వరకు నీళ్లు ఎక్సెస్ వాటర్ వచ్చింది, కిందకి వెళ్ళిపోయాయి. ఆల్మెట్టి డ్యామ్ వచ్చిన తర్వాత నారాయణపూర్ ఆల్మెట్టి డ్యామ్లు వచ్చిన తర్వాత ఎక్సెస్ వాటర్ లేదు సార్, మనకే రావాల్సిందే, సరిగా రావట్లేదు. అది ఎక్సెస్ వాటర్ ఉన్నది, మనం వాడుకోలే. మనం ప్రాజెక్టులు కట్టాలి కదండి. ఆ 7 ప్రాజెక్టులు అనౌన్స్ చేసిండ్రు, ఆ 7 ప్రాజెక్టులు కట్టలే. 2004 తర్వాత ఈ జలయజ్ఞంలో పార్ట్గా కట్టారు. అవి చాలా వరకు అయిపోయినాయి. జస్ట్ కొద్దిగా డబ్బులు వచ్చేసింటే రైతులకు వాటర్ వచ్చేది. అది ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ ఏం చేసింది, మీకు ఆస్కారం లేకుండా చేసేసింది. వాళ్ళకు పంచే నీరుని పెంచేసింది. ఇంతకుముందు 75% దగ్గర అంటే ఇప్పుడు మీన్ సగటు వరకు పెంచింది, అంటే 50% వరకు పెంచింది. అంటే మనకు రావాల్సిన సర్ప్లస్. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకొస్తున్న జలయజ్ఞం, మిషన్ భగీరథ, కాళేశ్వరం సక్సెస్ అంటారా? జలయజ్ఞం అవన్నీ నియర్లీ కంప్లీటెడ్. కానీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కొన్ని ప్రాజెక్టులను ఆపేసి ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే తను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారో వాటికి ఎక్కువ ఫండ్స్ ఇస్తున్నారు అని కూడా ఒక రాజకీయ కోణంలో కూడా ఆలోచిస్తోంది. అవి ఆగిపోయినాయి. ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రాణహిత రంగారెడ్డి జిల్లాకు నీళ్ళే లేవు, దాని కొరకే అది కేవల ప్రాణహిత అని పెట్టి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తీసుకురావాలనేది. అప్పుడు మనము ఇప్పుడు అక్కడ ఏంటంటే మనం ఎక్సెస్ వాటర్ తీసుకుంటున్నాము, మహారాష్ట్ర వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు అనేది, అంటే వాళ్ళ ఏరియాలో ఫ్లడ్ వస్తుంది అని దాన్ని నెగోషియేట్ చేసుకోవాలి. నెగోషియేట్ చేయకుండా మనం సరెండర్ అయిపోతే ఫ్యూచర్లో, ఇప్పుడు బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో ఇబ్బంది పడతాం. అప్పుడు గవర్నమెంట్ చేసిన దానికి ఆ చేవెళ్ళ ప్రాణహితకి కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న మేజర్ తేడా ఏంటంటే, ప్రాణహిత దగ్గర తీసుకుంటే గ్రావిటీ మీద వచ్చేటువంటి నీళ్లు, అర్థమైందండి. అప్పుడు 30,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు పెడితే అవుతుందని చెప్పి అనుకున్నది గ్రావిటీ మీద వస్తుంది. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆలోచన చేసింది ఏంటంటే, దానికి ప్రాణహిత దగ్గర కావలసినంత నీరు రావట్లేదు, పర్టికులర్గా కొంత పీరియడ్ 2 నెలల్లో 3 నెలల్లో వస్తుంది, కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మనం చేస్తే వచ్చేటువంటి నీరుకి పెట్టిన ఖర్చుకి వీళ్ళకు కావాల్సిన అవసరాలు తగ్గిన నీరు అందుబాటులో లేదని చెప్పి దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల పథకాలు 2-3 స్టెప్స్లో తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ గ్రావిటీలో తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ దాంట్లో ఫ్లడ్ అయిపోతుంది, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మనం బాగుండాలి, అది పొలిటికల్ రీజనే తప్ప అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇవాళ
ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చింది, మీరు తీసుకుంటే వాళ్ళకి 10 రెట్లో 8 రెట్లో ఇస్తే ఎవరు వద్దంటారు సార్? లేకపోతే కానీ వేరే చోట రాజకీయ కొని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది 100 ఎకరాలు, ఎంత అది ఎంత 100 ఎకరాలు 2.5 పెద్ద 1000 ఎకరాలు అయితే కాదు, ఎక్కువ లేదు. చాలా చిన్నది. వాళ్ళే కొని వాళ్ళకి షిఫ్ట్ 10 రూపాయలు ఇచ్చి అక్కడ 100 రూపాయలు ఇస్తే చేయరా, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు. అది సమస్య కానే కాదు, నీళ్లు అక్కడ అవైలబిలిటీ తక్కువ ఉంది, ఇంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటి దాంతో ఏంటంటే అది సమస్య. లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ వరకు ఉంటే నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఆ లెవెల్ కాదు, మహారాష్ట్ర ఒప్పుకోవటం లేదు కాబట్టి కింది లెవెల్కి తీసుకుంటే మనకు నీళ్ళు ఉండవు. ఓకే, పోనీ ఒక హైదరాబాద్ వరకు తీసుకుందాం. మనకున్న గణాంకాల ప్రకారం తీసుకుంటే హైదరాబాద్లో 55% 55% ఆఫ్ వాటర్ వేస్టేజ్గా వెళ్తుంది. నిజమేనంటారా ఇది? 3 రోజుల క్రితం మెట్రో వాటర్ ఎండిఏ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంట్లో ఫిల్ఫరేజ్ 60%, లీకేజెస్ 40%. లీకేజ్ పంపుల్లాగా పోతుంటాయి చూడండి, వేస్ట్గా మీరు లైన్లలో పోతుంటే వాళ్ళు గుడిసెల వాళ్ళు వచ్చి ఆడే స్నానం చేసి ఆ లీకేజ్ వాటర్తో అది డిసీజులు అన్నీ దాంట్లోకి పెట్టేస్తారు. అవి ఇప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం, వాళ్ళకి డైరెక్ట్గా అధికారులకు చెప్తున్నాం, దాన్ని ఇంప్రూవ్ చేయలే. అంటే ఇక్కడ మనం మీరు చెప్పినట్టుగా వేస్టేజ్ అంటారా లేకపోతే ఎక్సెస్ యూటిలైజేషన్ అంటారా, మీరు ఏ పేర్లను పిలవండి, బాగా ఉన్నటువంటి వాడికి వాడుకునే వాడికి కావాల్సినంత నీరు మించి వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వరకు వస్తుంది, లేని వాడికి అందుబాటులో లేదు. దాంతోనే ఒక డిస్పారిటీ ఉండి నీళ్ళ కరువు ఉంది, నీళ్లు రావట్లేదు అని చెప్పి సమ్మర్ రాగానే రకరకాలైనటువంటి అంటే ఇక్కడ ఏంటంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద సైజు పైపులు పెట్టుకొని తీసుకెళ్తున్నారు, లిఫ్ట్ చేస్తున్నారు, రకరకాలుగా ఉన్న సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఏమవుతుంది, అదే అకౌంట్ లేదు, కనెక్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సార్, సరే ఇవన్నీ సహజంగా దేశవ్యాప్తంగా ఉండేవి. అసలు ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే మనము ప్రపంచవ్యాప్తంగా పర్ హెడ్ కన్సంప్షన్ ఎంత ఉంది వాటర్కి? ఓకే, అమెరికాలో కానీ రష్యాలో కానీ ఇంకో దేశంలో కానీ ఎంత వాడుతున్నారు? మన ఇండియాలో హైదరాబాద్ కానీ మెట్రోస్లో కూడా ఎంత వస్తుంది, ఎంత వాడుతుంది? అంటే మనము పర్ హెడ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది, అంటే వచ్చిన నీళ్ళకి డివైడ్ చేస్తే ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే బాగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు, అట్లాగే లీకేజెస్ ఉన్నాయి, అట్లాగే బ్రేక్ డౌన్స్ మూలాన అందరికి అందుబాటులో రావట్లేదు. మనకు వసంత చౌదరి అని మన గుంటూరు నుంచి మనకు ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. వసంత చౌదరి గారు నమస్కారం అండి. నమస్తే సార్, మీ అందరికి నమస్కారాలు. అయితే ఇలాంటి పెద్దలు ఈ విషయాన్ని కొంచెం బయటికి తేవాల్సిన అవసరం ఉంది సార్. చెప్పమ్మా, ఎలా తీసుకురావాలి చెప్పండి. మొన్న ఎలక్షన్ లో ప్రకటనలు చూసారా, రాయలసీమ అంతా పచ్చదనంగా ఉందన్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఇన్ని మండలాలు మనకి తెలుసు అనుకోండి, వాళ్ళు చెప్పే ఎన్నికల కోసం ప్రకటనలు కరెక్ట్ కాదని. దీనికి సొల్యూషన్ చెప్పాలి కదా సార్, ఇది మోసం చేయడమే కదా. ఇంకోటి, మనం డ్యాములు కడుతున్నామంటే అక్కడంతా ఓపెన్ చేసేస్తున్నాం, వదిలేస్తున్నాం, వాటి చుట్టూ చెట్లు పెంచడం కానీ ఇంకేమన్నా పరిస్థితులు కానీ చూడట్లే. అలాగే రోడ్ అండి, 4 లైన్ అంటారు, దాన్ని తవ్వేసేస్తారు. ఆ పక్క ఈ పక్క చెట్లు వేస్తే ఆ పరిస్థితి వేరుంటది. ఇంకోటి సార్, ఇళ్లలో కూడా అంత గస్తు చేసేసుకుంటున్నారు. ఓ పక్కన చెట్లు పెంచాలనే ప్రోత్సాహం ఉంటే బాగుండు. ఇంకోటి సార్, అడవులు నరికేయడంలో మామూలుగా ఉండలేదు మన రాష్ట్రాలు. అడవులు నరకడం వల్ల మనకి ఎలాంటి నష్టం అనేది చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఏదో ప్రకటనల కోసమే కాదు, దీన్ని ఒక అవేర్నెస్ గా తీసుకొని టీవీ ఛానల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వాళ్ళంతా మన భావి తరాలకి ఎంతో ఉపయోగపడాల్సింది. బహుళ జాతి అంతస్తులు కానివ్వండి, ప్రతిదీ కూడా. ఇప్పుడు పోలవరం అన్నారు, ఆ పోలవరం పూర్తి చేస్తే బాగుండేది. ఈలోపు వాటి ఇటు అనేసి చేస్తారు, చిన్న చిన్న ప్రాజెక్టులు చేసి మనం ఇప్పుడు సముద్రంలో ఎంత నీరు వేస్ట్ అవుతుంది సార్, కడుపు తరుపుపోతుంది. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుంటే మనం జయించగలుగుతామేమో అనేది ఉంది. పాలకులు వాళ్ళ ప్రకటనలు వాళ్ళ పద్ధతే కాకుండా ప్రజల ప్రయోజనాలు చూస్తే బాగుంటదేమో. దీంట్లో మీడియా ప్రాముఖ్యత ప్లస్ ఇలాంటి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు వాళ్ళ ప్రాముఖ్యత కూడా అవసరం ఉంది సార్. ఏదో ఎలక్షన్ లో ఇప్పుడు మేము అది చేసాం పచ్చదనం చేసాం చూస్తే వాళ్ళకి మన సమాజానికి ఎంత తీరా అన్యాయం చేసిన అవుతున్నాం తెలుస్తుంది సార్ మాకు. కానీ మేము చేయలేని పరిస్థితి. ఇన్నాళ్ళకు మాకు ఈ ఛానల్ దొరికింది, ఇది మాట్లాడగలుగుతాము అనే పరిస్థితి ఉంది. ఎన్ని రోజులు టీవీలో చర్చల్లో ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడకంటే మాకు మాట్లాడే ఛాన్స్ లేదు. ఇంట్లో కొన్ని బాధపడ్డం తప్ప అందుకంటే చేయగలిగిన పరిస్థితి లేకుండా ఉంది.
అందుకని మా సామాజిక బాధ్యతగా ప్రైమ్ 9 న్యూస్ మేము అందుకని ఇలాంటి చర్చా కార్యక్రమం తీసుకొని వచ్చాము. కరువు కోరల్లో చిక్కుపోయినాయి. ఇప్పుడు కావాల్సింది రాజకీయాలు కాదు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా మెరుగుపరుచుకోవాలి అని చెప్పని. కొంచెం మీరు టీవీ వాళ్ళని తగ్గించండి. వసంత్ చౌదరి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వసంత్ చౌదరి గారు, థ్యాంక్స్ అమ్మా. ఆవిడ చాలా వారు చెప్పింది కానీ వారి ఆవేదన కానీ దాన్ని ఖచ్చితంగా మనం కాదు గుర్తించాం, ప్రభుత్వాలు గుర్తించాలి. దానికి ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి చేయవలసిన అవసరం ఉంది. మాట్లాడుతూ కూడా ఒక మాట కూడా అన్నారు, మనం సామాజిక బాధ్యత. ఇప్పుడు ఎలక్షన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు యాడ్లు ఇచ్చారండి. ఆ యాడ్లో కూడా మొత్తం రాయలసీమ అంతా సస్యశ్యామలపోయినట్టుగా ఆ గ్రాఫిక్స్ అని యాడ్ చేసేసి పచ్చగా ఉన్నట్టు చూపించారు. అసలు అది ఎక్కడ కనపట్లేదు. ఇక్కడేమో చూస్తే రాయలసీమ అంతా మండలాలన్నీ కరువులు అల్లాడిపోతూ ఉన్నాయి ఒకటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీకు నాకు ప్రజలకు కూడా తెలుసు ఆ యాడ్స్ లో ఉన్నటువంటి నిజమెంతో, దాంట్లో సత్యమెంతో అసత్యమెంతో ఎవరికి వాళ్ళుగా మరీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే నమ్ముతారేమో కానీ కొద్ది గొప్ప అవగాహన ఉండి పేపర్ టీవీలు చూసేవాళ్ళు తెలుసుకోగలరు. ఒకటి వాళ్ళు అది కాదండి, ఆ ప్రభుత్వం చేసింది 10 పైసలు చేస్తే రూపాయి చేసామని చెప్పుకుంటున్నారు. ఇది మామూలుగా జరిగింది. కాకపోతే ఇవాళ వెళ్ళినటువంటి కాలంలో భవిష్యత్తులో ఇవాళ కాకపోతే రేపు కాకపోతే గత 70 సంవత్సరాల నుంచి చేయలేని పని మొత్తానికి రాజశేఖర రెడ్డి గారు 60-70 చేస్తే మిగిలిన 30% వీళ్ళు చేసి మొత్తానికి ఇద్దరు కలిపి ఒక స్థితికి తెచ్చారు. అక్కడికి సంతోషం. ముందు ప్రజల లాభం కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు చేశాడా రాజశేఖర రెడ్డి ఇంకొక ఆయన చేశాడా దానికంటే కూడాను దాని మూలాన వచ్చే లబ్ధి లాభం ఎవరికి వస్తుంది. కాబట్టి రాయలసీమకి కనీసం ఇంకొక 2 సంవత్సరాల్లో కొద్దో గొప్ప నీళ్ళంటూ వస్తాయి. దాన్ని ఇవాళ ఆ వచ్చిన నీటిని ఎట్లా సద్వినియోగం చేయాలి అది అసలు ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే కరువు ఇప్పుడు నీళ్లు మనం చూడండి, కృష్ణా డెల్టా కానీ గోదావరి డెల్టా కానీ సాగర్ డెల్టా కానీ ఇవన్నీ చూస్తే వేస్ట్ వాటర్ ప్యాడీకి కావాల్సిన దానికంటే కూడాను ఎక్కువ వాడుకొని దాని మూలాన నీళ్ళని డ్రైనేజీలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కన్సర్వేషన్ ఆఫ్ వాటర్ యూటిలైజేషన్ అనేది ఇప్పుడు మనము ఎట్లయితే ఇక్కడ హైదరాబాద్ లో వాటర్ ఎట్లా వేస్ట్ అవుతుందో ఇవాళ ఏదైతే ఎష్యూర్డ్ సప్లై వాటర్ సప్లై ఉన్నటువంటి ఫార్మర్స్ కూడా దే ఆర్ మిస్యూటిలైజింగ్. కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ నీళ్లు వాడుకొని వాళ్ళకి ఎక్కువైతే వదిలిపెడుతున్నారు తప్ప ఇది మనం కన్సర్వ్ చేయాలి వాటర్ అనేది చాలా ఇక్కడ చెప్పేది కూడా ప్రభుత్వ కన్సర్న్లో జరుగుతుందా లేకపోతే ప్రభుత్వం దృష్టి లేకుండా అధికారుల నిర్లక్ష్యంలో జరుగుతుందా? ఇంకొక విషయం ఒక్క విషయం అండి, ఇక్కడ మనము ఎందుకంటే ప్రజలకు అవగాహన కావాల్సింది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మనుషులు తాగటానికి లేకపోతే ఇరిగేషన్కి ఉన్నటువంటి వాటర్ మన దేశంలో 3% ఉందండి. ప్రపంచంలో ఉన్న మొత్తం వాటర్లో మన దేశంలో ఉన్నది 3% వాటర్. అయితే మనం 13% పొలం ఇక్కడ ల్యాండ్ ఉంది. అంటే వాటర్ ఈజ్ లెస్, డిమాండ్ ఈజ్ మోర్. అంటే ఎంత బాగా ఉన్నటువంటి ఆ 3% వాటర్ని ఎంత బాగా వాడుకొని మనం మొత్తం మనకు ఉన్నటువంటి 13% ఏది ప్రపంచవ్యాప్తంగా 100 ఎకరాలు ఉంటే దాంట్లో 13 ఎకరాలు మన దగ్గర ఉంది. ప్రపంచవ్యాప్తంగా 100 లీటర్ల నీళ్లు ఉంటే మన దగ్గర 3 లీటర్లు ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కన్జర్వేషన్ అనేది కావాలి. ఎక్సెస్ వాటర్ ని మళ్ళీ మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోవాలి. ఎట్లా చేస్తాం వాటి మీద మనం అవగాహన పెంచుకొని దాని మీద పోరాడాల్సింది తప్ప ఇట్లా ఇవన్నీ ఎందుకంటే అసలు ఎప్పుడైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎప్పుడు వచ్చాయో బడ్జెట్లో వచ్చేదంతా దాదాపు అసలు డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టేది అప్పు తెచ్చి ఖర్చు పెడుతున్నాము. ఇవాళ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని జీతాలు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ప్లస్ వెల్ఫేర్ స్కీమ్స్ సరిపోతా ఉంది. దీన్ని ఎట్లా మార్చాలి అనేది అడగాలి. ఎలా మార్చాల్సి ఉంటుంది? ఇప్పుడు మనము ఒకటి ఆలోచించండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితేనేమి మన తెలుగు రాష్ట్రాలు అయితేనేమి గ్రౌండ్ వాటర్ వల్ల కల్టివేట్ చేసేది మిగతా వాటన్నిటికంటే కూడా ఎక్కువ. ఓకే, అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ అసలు రైతులు సొంతంగా వేసుకునేవే ఈ బోర్లు వేసుకోవటం అయితేనే మోటార్లు అయితేనే. దీని ద్వారానే 50% పైనే ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా వదులుతారు. కానీ ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ మీద రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు ఇష్టారాజ్యంగా వాడుకో అంటే
పంటలు ఏదైతే పండించకూడదో అవి పండిస్తారు. ఇంటెన్సివ్ వాటర్ యూజ్ చేసి, అంటే ఇప్పుడు మనం ప్యాడీ పండిస్తాం. ఇప్పుడు ఈ మధ్యన కాటన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కమర్షియల్ క్రాప్లు పెట్టేసేసి అందులో ఫ్రీ పవర్ అనేసరికి ఇంకా ఎక్కువైపోయింది. అది గ్రౌండ్ వాటర్ అంతా పూర్తిగా కొన్ని ఏరియాస్లో పూర్తిగా అయిపోయింది. కంటామినేషన్ అయిపోయింది. రొయ్యల చెరువులు, చేపల చెరువులు వచ్చేసి అవి యాక్చువల్గా ఇంటర్నేషనల్గా బ్యాండ్ కోస్టంబడి. కానీ మన రాష్ట్రం అప్పుడు సుప్రీంకోర్టు చాలానే ముందుకు వచ్చింది వీటి మీద. ఇప్పుడు అసలు వాటిని గురించే మాట్లాడటం లేదు. మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాయలసీమ ఇప్పటికి కూడా కరువు పీడిత ప్రాంతంగానే ఉంటుంది. ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినాయి, అటు కాంగ్రెస్ పార్టీ వచ్చినా సరే, తెలుగుదేశం పార్టీ వచ్చినా, సెంటర్లో బీజేపీ వచ్చినా, ఎవరు వచ్చినా సరే రాయలసీమ ఎందుకు నుంచి పూర్తిగా కరువు కోర నుంచి బయటపడలేకపోతున్నారు. ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉంది, మనం ఎక్కడ సరిదిద్దుకోవాలి? ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో బాబు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్యూర్ అయింది? ఇప్పుడు ఇక్కడ చెప్పవలసింది, మనం ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే, అక్కడ అనంతపూర్ జిల్లాకి ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల తరబడి ఆ జిల్లాలో తక్కువ వర్షపాతం ఉంది. దాని దగ్గరకి రాయలసీమ జిల్లాలో ఒక అనంతపూర్తో పోల్చుకుంటే కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ ప్రాంతం అనేది ఎప్పుడు కూడా కరువు ప్రాంతం కింద డిక్లేర్ అయింది. దాంతో ఏంటంటే అక్కడి నుంచి మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఓన్లీ స్టోరేజ్కి, ఎలక్ట్రికల్ ప్రొడ్యూస్ చేయడం కోసం కట్టినటువంటి ప్రాజెక్టు తప్ప ఇరిగేషన్ కోసం కట్టిన ప్రాజెక్ట్ కాదు. దాన్ని మొన్న ఈయనగా వచ్చి దాన్ని మన రాజశేఖర రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉండగా 2 ప్రాజెక్ట్స్ తయారు చేశాడు. నగరి ఇది అని చెప్పి 2 పెట్టారు. అవన్నీ కూడాను టైం కన్స్యూమింగ్. ఇంతవరకు కూడా 30 సంవత్సరాలు అయిపోయినా అవి ఇంతవరకు అమలు జరగలేదు. అట్లాగే ఇప్పుడు దాంతో ఏంటంటే అసలు దాంట్లో బేస్ లేదు, వాటర్ యాక్చువల్గా వాడుకోవటానికి లేదు. అయినా సరే దాన్ని తీసుకుపోతున్నారు. కాబట్టి ఏంటంటే దానికి ఆల్టర్నేటివ్ తక్కువ నీళ్ళతోని, ఇప్పుడు ఎట్లయితే మనము చెప్తున్నామో, ఇజ్రాయిల్ ఎట్లయితే చెప్తున్నామో, తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు ఆ వర్షపాతాన్ని ఎట్లా మనం రిటైన్ చేయాలి, వాటిని గ్రౌండ్ వాటర్ కింద కన్వర్ట్ చేయాలి, లేకపోతే చెరువులు కుంటలు తవ్వుకొని దాంట్లో పెట్టుకోవాలి, దానికి సూటబుల్ క్రాప్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ సరైన సైంటిఫిక్గా చేయలేదు, వాళ్ళు ఎడ్యుకేట్ చేయలేదు, ఎనలైట్ చేయలేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సపోజ్ తక్కువ నీళ్ళతోనే చేయాలా, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, మైక్రో ఇరిగేషన్ కావాలి. దానికి కావాల్సినటువంటి 1 ఎకరా 2 ఎకరాలు పెట్టుబడి వాడు పెట్టుకోలేడు. మరి ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి రావాలా, ఆ పరిస్థితి రాలేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆ వర్షానికి వేరుశనగ వేసుకుంటారు, పండితే తీసుకుంటున్నారు, లేకపోతే లేదు. ఇవాళ అడ్జస్ట్ అయిపోతే అలా చేస్తున్నారు కానీ ప్రభుత్వాల నుంచి పూర్తిగా లేదు. జీవనానంద గారు మీరే ఉంటారు దీని గురించి? ఇప్పుడు శ్రీశైలం ఉంది, మనం థియరిటికల్గా మాట్లాడతాం వాటర్ వాడుకోవడానికి లేదు. కానీ మనకు బచావత్ ట్రిబ్యునల్ క్లియర్గా ఇచ్చేది సర్ప్లస్ వాటర్ వాడుకోమని. ఎక్కడి నుంచి తీసుకుపోతారు రాయలసీమకు నీళ్ళు? చెప్పింది కూడా డ్రై ఏరియాస్కే. బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది కూడా డ్రై ఏరియాస్లో, అంటే రాయలసీమ, ప్రకాశం జిల్లా, మహబూబ్ నగర్ వీళ్ళు వాడుకోవచ్చు. అంటే వీళ్ళకు నీళ్ళు ఎలా తీసుకోవాలి? మహబూబ్ నగర్కు వాళ్ళకి అడ్వాంటేజ్ వేరే, అక్కడ ఉన్న జోరాల వీటిని బట్టి వాళ్ళు తీసుకోపోగలిగినారు. ఇటు రాయలసీమకు పోవాలంటే శ్రీశైలం నుంచి పోవాలి, నో అదర్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఎన్టీ రామారావు చెన్నైకి నీళ్లు తీసుకోవడానికి పొత్తిడిపాటు కట్టాడు, కానీ ఆయన ఆ దుస్తుతోనే పోయిండు వాళ్ళు. ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది అది కట్టడానికి. మళ్ళీ కొంత మన అవైలబుల్ వాటర్నే ఒక 30 TMC వాడారు. తర్వాత ఈ సర్ప్లస్ వాటర్కు ఏమి చేయలేదు. ఆయన ఫౌండేషన్ వేసిండు, దాని మీద మళ్ళీ చంద్రబాబు వేసిండు, కానీ ఏమీ కూడా చేయలేదు. వాటర్ సెట్స్ అన్నారు, 1000 కోట్లు ఆపేమాలు అయిపోయినాయి. కానీ ఈ ప్రాజెక్టులు మాత్రం ముందుకు తీసుకుపోలే. పోతిరెడ్డిపాడును 11,000 క్యూసెక్కుల నుంచి పెంచాడు 44. అది తీసుకుపోతేనే మీకు సర్ప్లస్ వాటర్ వాడుకోవడానికి అడ్వాంటేజ్, లేకపోతే లేదు. అంటే ప్రాక్టికల్గా అది లేకపోతే మీరు ఏం వాడుకోవడానికే లేదు. అదే చేశాడు ఆయన. దాంట్లో తప్పు ఒప్పులు ఏమి ఉండవు. వాళ్ళు ఏమి ఈ నీళ్లు తీసుకుపోదు, సర్ప్లస్ వాటర్ ఇప్పటికీ కూడా అర్థం కాని ప్రశ్న ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం సరిగా నిధులు అందించట్లేదా? ఒకవేళ నిధులు అందించినా సరే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఉపయోగించట్లేదా? ఒకవేళ గత ప్రభుత్వాలు మిగిలిన ప్రాజెక్టులను కనుక తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం చేస్తే
ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే క్రెడిట్ వాళ్ళకి వెళ్తుందని వీళ్ళు ఆపేసి కొత్తవి స్టార్ట్ చేయటం వల్ల మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ పెంచేయటం, నిధులు లేకపోవడం, ఇదేగా జరుగుతుంది వాస్తవంగా. అవునా కదా? ఇప్పుడు ట్రూలీ ఈ పోలవరానికి ఏబిఐ కింద 90% డబ్బు ఇచ్చారు. అప్పుడు యాక్చువల్గా నేషనల్ స్టేటస్కు 2009లో క్యాబినెట్ మీటింగ్కి పోవాలా, వీళ్ళు అడ్డపుల్లలు వేశారు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు. ఓకే, మన ఇక్కడి నుంచి గెలిచిన అతనే జయరాం రమేష్, వీళ్ళు అడ్డపుల్లు వేసి దాన్ని క్యాబినెట్ మీటింగ్ పోకుండా చేసి సిడబ్ల్యూసి వాళ్ళ చేత ఇది 38.2 lakh క్యూసెక్స్ కాదు, ఇది 50 lakh క్యూసెక్స్కు మనం డిజైన్ చేయాలని అడ్డుపుల్లు వేసి, కానీ ఎట్ ది సేమ్ టైం ఈ 90% ఇవ్వడానికి అగ్రి అయ్యారు. దాన్ని పెట్టి రైట్ లెఫ్ట్ కెనాలు, ఫస్ట్ ఫేజ్ మెయిన్ డ్యామ్ది రీహాబిలిటేషన్ ఇవి కూడా చేశారు. అప్పుడు తర్వాత ఆయన చంపేశారు. ఇక్కడ ఒక అంశం తీసుకోవాలి సార్. ఇప్పుడు ఎవరైతే యూనియన్ గవర్నమెంట్, కేంద్రంలో ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటిది యూనియన్ గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే యూనియన్ ఆఫ్ స్టేట్స్ కలిస్తేనే దేశం ఉంది, కానీ వాళ్ళకి ఏమి లేదు. అన్ని రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుండాలంటే అన్ని రాష్ట్రాలు బాగుండాలనే కాన్సెప్ట్ అక్కడ ఉన్న పరిపాలకులకు లేదు ఫస్ట్. ఇప్పుడు ఎందుకంటే మీకు ఇవాళ గడ్కరీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సంగతి వాజ్పేయి గారు ఉండగానే సాగర్మాల్ అని చెప్పి మొత్తం నీళ్లు నార్త్ నుంచి సౌత్కి తీసుకొస్తామని చెప్పారు. మరి ఇవాళ గోదావరిలో ఎక్సెస్ వాటర్ ఉందన్న సంగతి తెలిసినప్పుడు అసలు 2009 మరి వాజ్పేయి గారు 2009లో 4లో వెళ్ళిపోయిన దగ్గర నుంచి మరి చేయవచ్చు కదా. ఆ ప్రాజెక్ట్స్ ఎందుకు చేయలేదు? గోదావరి వాటర్ తీసుకొచ్చి కృష్ణా వాటర్, పెన్నా వాటర్ కావేరీకి తీసుకెళ్తే 80% అసలు ఇప్పుడు కృష్ణా వాటర్ కిందకి అక్కర్లా, ఓన్లీ కర్ణాటకను మహారాష్ట్రకు పరిమితం చేయొచ్చు. వాళ్ళు అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయి ఎంత దూరమైనా అటు ఉపయోగించుకోవచ్చు కదా. సర్ప్లస్ వాటర్ గోదావరిలో లేదు, వాళ్ళు సిడబ్ల్యూసి వాళ్ళు చేసిన మ్యానిపులేషన్, వాళ్ళ క్యాలిక్యులేషన్ తప్పు. 20 to 30% ఎక్సెస్ చూపించారు. అదే ఈయన అడిగాడు, నీకు ఎక్కడ నుంచి ఎక్స్ట్రా వచ్చిందని. మేము రాశాను ప్రైమ్ మినిస్టర్కి రాస్తే, వీళ్ళకి రాస్తే డైరెక్ట్గా వాళ్ళు రిప్లై ఇవ్వలే. ప్రైమ్ మినిస్టర్ రాస్తే వాళ్ళు పంపిస్తే అప్పుడు రిప్లై ఇచ్చారు. దాని ప్రకారమే 20 to 30% ఎక్సెస్ వాటర్ క్యాలిక్యులేషన్ వాళ్ళది. దాంతోనే ఏంటంటే సార్ మీరు చెప్పినటువంటి ఇప్పుడు 1500 క్యూసెక్స్ 2000 క్యూసెక్స్ పోతారు పోనీ అసలు లేదు. వచ్చినటువంటి ఇక్కడ ఒక 1000 క్యూసెక్స్ అక్కడ ఒక టీఎంసీలు ఉన్నాయి కదా. తెలంగాణకు ఒక 1000 ఉంది, ఇక్కడ 1000. ఈ 2000 టీఎంసీ వచ్చినప్పుడు ఈ రెండు రాష్ట్రాలు చక్కగా వాడుకుంటే సరిపోతుంది కదా. 2000 టీఎంసీ కృష్ణలో ఉన్నాయా? కృష్ణ కాదు సార్, గోదావరి సంగతి. గోదావరి వాడు మనకి ఇచ్చిన అలొకేషన్. ఇప్పుడు గోదావరి ప్రాబ్లం ఏంటంటే తెలంగాణలోకి వచ్చేసరికి అది డీప్ పంపింగ్ ఎక్కువ కావాలి ఎలక్ట్రిసిటీ. అప్పుడు మన ఆ కాలంలో ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? లేదు కదా. తర్వాత మనం బిల్డప్ చేసుకొచ్చాను, ఇప్పుడు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఆ పోలవరానికి అయితే గ్రావిటీ, ఆ గ్రావిటీ అయితే ఇప్పుడు వచ్చేసేది ప్lenty ఆఫ్ వాటర్ కృష్ణకు వాడుకునే వాళ్ళం. తర్వాత ఇంకొకటి పులిచింతలో ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేసేసింటే అది వాడుకునే వాళ్ళం. అవి ఇప్పుడు ప్రజలకు ఉపయోగించే ప్రాజెక్టులను మాత్రం అట్లా పడేసేసి డబ్బులు ఎక్కడైతే ఏరక తినడానికి వస్తుందో ఆ దానికి పోతున్నారు. అది 10,000 కోట్ల నుంచి 16,000 చేసిండ్రు. అది అప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన తప్పది. తర్వాత 16 నుంచి 60 చేశారు. 16 ఎక్కడ 60 ఎక్కడ అంటే ఏరక తినడానికి 52,000 అట్లా కాదులేండి. మరి మనం ఊరికి మాట్లాడుకుంటే వద్దులేండి, రాజకీయాలు వద్దులే. అట్లా కాదులేండి. మనము ఏదైతే కాంపెన్సేషన్ ఎప్పుడో అయిపోయేది ఆ ప్రాజెక్ట్ కి ఏదైతే కొత్త చట్టం ప్రకారం వచ్చిందో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంటే ఇవ్వలేదా? ఫస్ట్ ఫేజ్ కు ఆల్రెడీ ఇచ్చాడు కదా, ఫస్ట్ ఫేజ్ ఇచ్చేసాడు కదా, దాన్ని కంటిన్యూషన్ ఎందుకు చేయకూడదు? మనం 2004 వచ్చినావు కదా, వచ్చినప్పుడు ఎందుకు చేయకూడదు? అదిగా సార్, ఇప్పుడు కాంపెన్సేషన్ చేయకుండా 2 ఏళ్ళు ఏమి కూడా లేకుండా 3వ సంవత్సరం మొదలుపెట్టి మళ్ళీ దాంట్లో వీళ్ళను కాంట్రాక్టర్లను మార్చుకుంటూ 2013లో చట్టం వచ్చింది. 2013 ఇంప్లిమెంట్ కాలే. అదే చేసేది గత ప్రభుత్వాలు చేయలేదు. ఎందుకండి ఈ ప్రాజెక్టుకు ఆల్రెడీ ప్యాకేజ్ ఉంది, ఇది కంటిన్యూ చేద్దాము అని చెప్పొచ్చు కదా. నేననేది ఏంటంటే ఇప్పుడు
నిజంగా చేయాలనుకుంటే ఇవన్నీ దక్షిణాది ఉంటుంది. రాష్ట్రాలు సస్యశ్యామలం చేయాలంటే 40,000 కోట్లు ఈ 2014 నుంచి 19 లోపల కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చుంటే మొత్తం ఈ 5 రాష్ట్రాలు సస్యశ్యామలం అయ్యండి. ఎందుకు ఇస్తుందండి? ఎందుకు ఎందుకు ఇస్తుంది? ఇవాళ వాళ్ళ చేస్తారు ప్రాజెక్టు ఎందుకంటే రాస్తూ ఇవాళ 16,000 అది కాదండి, ఇవాళ వాళ్ళు 16,000 ఇస్తారు. మందగా సార్ నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తారా? అదే సార్, ఇది ఏమంటే లెక్కలు ఉంటాయి, మీరు రాసి మీ లెక్కలు లేని లెక్కలు కాదు. మీకు గవర్నమెంట్ అది క్లియర్ చేసింది. అది ఆడిట్స్ ప్లానింగ్ సార్, అనేది ఫైనల్ గా క్లియర్ చేసింది. సార్, ఫైనల్ గా ఈ కరువు నుంచి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి క్లుప్తంగా మనం? ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి. ముందు చిన్న చిన్న ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ చేసి పెద్ద ప్రాజెక్టులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలి. అది ఒకటి. తర్వాత ప్లాన్డ్గా వాటర్ యూజ్ చేసుకోవాలి. గ్రౌండ్ వాటర్ అయితేనేమి, సర్ఫేస్ వాటర్ అయితేనేమి. అవి లేనంత కాలం ఇంకా వచ్చే కాలంలో ఇవి డ్రౌట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి, కొట్లాటలు ఎక్కువవుతాయి. దాని నుంచి బయటపడాలంటే ఈ ప్లానింగ్ అనేది జరగాలి. మిస్యూజ్ చేసి పవర్ ప్రొడ్యూస్ చేసి సముద్రంలోకి వదలొద్దు. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాలకు అయితే ఆ ప్రాబ్లం లేదు, వాళ్ళు డైరెక్ట్గా అక్కడ వాడుకుంటారు. సో ఇవి రెండు ఈ ప్రాజెక్టుల నుంచి. తర్వాత పోలవరం ఎంత తొందరగా కంప్లీట్ చేసేస్తే అంత ఉపయోగం మనకు. ఎలాంటి ఉపయోగం ఉంటుంది పోలవరం? ఆ నీళ్లు కృష్ణాలో వాడుకున్నప్పుడు, అంటే కృష్ణా జిల్లా వాళ్ళు వాడుకున్నప్పుడు ఇటు సైడు ఇక్కడి నుంచి తీసుకొని వాడుకోవచ్చు కదా, శ్రీశైలం ఇటు నుంచి. తర్వాత ఇంకొకటి అక్కడ నుంచి కదా ఎక్కడికక్కడ అంటే మనకి గోదావరి నీళ్లు వాడుకోము అక్కడ. కొంతమంది చెప్తారు చూడండి, గోదావరి నీళ్లు అక్కడెక్కడో ఇంకొక దాంట్లో రివర్లో కలుపుతున్నామని. అది అవి కాదు. ఓకే భాస్కర్ గారు, ఇక్కడ మనము సరే ఇవన్నీ ప్రాజెక్ట్ చేయటం ఇది వస్తుందండి. కానీ ఏంటంటే ముందు రైతులకు కానీ లేకపోతే అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే వచ్చిన ప్రతి వాన చొక్కని కన్జర్వేషను, ఆ వాటర్ని ఒడిసిపెట్టడం ఎట్లా, దాన్ని వాళ్ళు ట్యాంక్స్లో కానీ పర్కులేటింగ్ ట్యాంక్స్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ కింద ఎట్లా మార్చుకోవాలి. ఆ ఉన్నటువంటి నీళ్లు మనకి ఎంత ఉందో మన మోటారు మనకి ఎంత ఉంది ఏంటనే మనం తెలిసినప్పుడు సూటబుల్ క్రాపింగ్ ప్యాటర్న్ తీసుకురావాలి అక్కడ కూడా. ఇప్పుడు ఎందుకంటే మనకి రాయలసీమ మొత్తం కూడా నీళ్ళకి సంబంధించినటువంటి స్కేర్సిటీ ఉన్న ఏరియా కాబట్టి ఆ జోన్ మొత్తం కూడాను తక్కువ నీటితోని ఎక్కువ లబ్ధి పొందే రకమైనటువంటి పంటలు కానీ ఏమున్నాయో ఆలోచన చేయాలి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, ఎన్లైట్ చేయాలి. ఆ రకమైనటువంటి ఇప్పుడు వాళ్ళకి స్ప్రింక్లర్స్ ఇస్తారా లేకపోతే ఇవి ఇస్తారా ఏమిస్తారో ఇచ్చి నీళ్లను వాళ్ళు కన్సర్వ్ చేసి వాళ్ళు చెక్ డ్యామ్లు కడుతున్నారు, అట్లాగే పంట కుంటలు కడుతున్నారు, రకరకాలైనటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు. అట్లాగే స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే ఇటువంటి వాడుతూ ఉన్నారు. కానీ ఏంటంటే ముందు వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయడం, బాగా వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీ ప్రొవైడ్ చేయాలి. వ్యవసాయ విధానాలు పోతే అవన్నీ వాళ్ళకి లాభాలు జరుగుతాయి. అది పోయినంత కాలం రసాయన ఎరువులు ఇవి వాడుకుంటే ఇంతే. థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు, జీవనానంద రెడ్డి గారు మా స్టూడియోకి వచ్చి మీకు విలువైన విశ్లేషణ సమయం కేటాయించారు, మంచి విశ్లేషణ అందించారు. మీకు ధన్యవాదాలండి. ఇది కరువు కోరల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల రైతులని ప్రజల్ని ఆదుకోవటానికి ప్రైమ్ 9 న్యూస్ అందించినటువంటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ వెరీ మచ్.